ఈరోజు గైనకాలజిస్ట్తో జరిగిన పాడ్కాస్ట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఐటీ ఎంప్లాయీస్ ఫేస్ చేసే ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెరిగిపోతుంది. 35 ఇయర్స్లో పెళ్లి చేసుకోవచ్చా, పిల్లలకి ప్లాన్ చేయొచ్చా, అదేవిధంగా అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం కానివ్వండి, స్మోకింగ్ డ్రింక్ చేసే వాళ్ళకి స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుందని కానివ్వండి, మొబైల్స్ కానివ్వండి, ల్యాప్టాప్ వాడితే ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది స్పర్మ్ క్వాలిటీ మీద, అండ్ అదేవిధంగా చిన్న పిల్లల్లోనే ఎందుకు 8-9 ఇయర్స్కే మెచ్యూర్ అవుతున్నారు, IVF IUI దేనికి తేడా ఏంటి, ఇందులో ఏది సేఫ్, ఎవరికి ఏం సజెస్ట్ చేస్తారు, అదేవిధంగా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది ఎప్పుడు ప్లాన్ చేస్తే మంచిది, అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వరకు ఎంతవరకు టైం గ్యాప్ ఉంటే బెస్ట్ అనేది ప్రతి ఒక్క విషయం గురించి డాక్టర్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చివరి వరకు మీరు పాడ్కాస్ట్ చూడండి. కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా పాడ్కాస్ట్కి వెళ్తుంది. మీరు తప్పకుండా పాడ్కాస్ట్ పూర్తిగా చూసి మీ థాట్స్ని పక్కా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకే డాక్టర్, ఇప్పుడు మన ఇండియాలో మెయిన్గా అమ్మాయి పుట్టేదా అబ్బాయి పుట్టేదా అని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అమ్మాయి అని చెప్పగానే అబార్ట్ చేసుకుంటారు. అబ్బాయి కావాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మాకు నెక్స్ట్ టైం అబ్బాయే పుట్టాలి, దాని గురించి మీరు ఏమైనా చేయండి అని అడుగుతూ ఉంటారు. సో ఈ అమ్మాయి పుట్టేది అబ్బాయి పుట్టేది ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుంది డాక్టర్? మేల్లోనా ఫీమేల్లోనా? ఇదే ఒక పెద్ద మిత్ అన్నమాట. దీన్ని మాత్రం బస్ చేయాలి. ఏంటంటే అందరూ అమ్మాయి పుడితే ఆ తల్లిని తిడతారు. అదేంటో అర్థం కాదు నాకు. అమ్మాయిల్లో XX ఉంటుంది, అబ్బాయిల్లో XY ఉంటుంది. సో Y క్రోమోజోమ్ వల్లే అబ్బాయి అని డిసైడ్ అవుతుంది. Y క్రోమోజోమ్ నాన్న నుంచే వస్తుంది. సో అబ్బాయి పుడతాడా లేదా అనేది ఫాదరే డిసైడ్ చేయగలడు. ఆ తప్పు అమ్మాయిది ఏమీ కాదు. అమ్మాయి దాంట్లో అసలు ఈ తప్పేం లేదు. అమ్మాయి దాంట్లో XX ఉంటాయి, ఫాదర్లో XY ఉంటాయి. అమ్మాయి దాని నుంచి X, ఫాదర్ దాని నుంచి Y వస్తే అప్పుడే అబ్బాయి పుడతాడనమాట. అంటే ఇప్పుడు కొడుకు పుట్టలేదు అని చెప్పేసి డాక్టర్, అంటే వైఫ్ని నేను ఇంకో పెళ్లి చేసుకుంటాను, నాకు నువ్వు కొడుకుని ఇవ్వట్లేదు అని చెప్పేసి వైఫ్ని వదిలేసిన హస్బెండ్ కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ అత్త మామ కూడా నాకు వారసుడు రావట్లేదు, నువ్వు వద్దు, ఇంకో పెళ్లి చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు డాక్టర్. ఇలాంటి చాలా కేసెస్ చూస్తాం. పోనీ ఇంకో పెళ్లి దాకా కూడా కాదు, 3 ప్రెగ్నెన్సీస్ అయినా 4th ప్రెగ్నెన్సీ 5th ప్రెగ్నెన్సీ అబ్బాయి పుట్టేంత వరకు ట్రై చేస్తూనే ఉంటారు. అబ్బాయి పుట్టేది అమ్మాయి చేతుల్లో ఏమీ ఉండదు. సో అండ్ ఇది ఎవరి చేతిలోనూ ఉండదేమో, ఇది దేవుడి చేతుల్లో ఉంటుంది. సో దీనికోసం పెళ్ళాన్ని మార్చేస్తే మాత్రం అదంత మూర్ఖత్వం ఎక్కడా వినలేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్, పిల్లలు పుట్టడం అనే ప్రాసెస్ ఇస్ అ వెరీ డివైన్ ప్రాసెస్. దీన్ని మనకి నచ్చినట్టు కావాలి అనుకోవడం అది ఫూలిష్నెస్, వెరీ రాంగ్, చాలా రాంగ్. అది మనం కంట్రోల్ చేయలేము. దీనికోసం పాప మా అమ్మాయిని టార్చర్ పెట్టినా ఏమీ చేయలేము. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే అమ్మాయి అబ్బాయి అనేది ఫాదర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అబ్బాయి మాత్రం అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయికి సంబంధించిన క్రోమోజోమ్స్ ఏమీ ఉండవు. ఓకే, సో ఇది కంప్లీట్గా మగవాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు అబ్బాయే కావాలి, అబ్బాయినే పుట్టించు అని చెప్పే మగవాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్? ఈ మెసేజ్ అనేది ఏ హస్బెండ్ వైఫ్స్ని ప్రెజరైజ్ చేస్తున్నారో అబ్బాయి కావాలని, లేదా అత్త మామూలు ఎవరు కోడల్ని ప్రెజరైజ్ చేస్తున్నారో వాళ్ళ కోసం క్లియర్గా చెప్తున్నాను. అమ్మాయా అబ్బాయా అనేది ఆ క్రోమోజోమ్స్ అబ్బాయి క్రోమోజోమ్స్ బట్టే డిసైడ్ అవుతాయి, అమ్మాయి క్రోమోజోమ్స్ బట్టి కాదు. అండ్ అమ్మాయా అబ్బాయా అనేది ఎవరి చేతిలోనూ ఉండదు. అది ఆ వైఫ్ చేతిలోనూ ఉండదు, హస్బెండ్ చేతిలోనూ ఉండదు. సో మీరు ఏం చేసినా అది పుట్టాలి అంటే పుడతారు. అలా అని మీరు 2-3 పెళ్ళిళ్ళు చేసినా కూడా డెఫినెట్లీ అబ్బాయి పుడతాడని గ్యారంటీ ఏమీ ఉండదు. సూపర్ డాక్టర్. యాక్చువల్లీ చాలా మందికి ఈ విషయం తెలియక చాలా టార్చర్ పెడతారు అమ్మాయిల్ని. ఈ విషయంలో ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి మన ఇండియన్ ఫ్యామిలీస్లో ముఖ్యంగా చూసుకుంటే. డాక్టర్, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాక ఇప్పుడే పిల్లల్ని కనొద్దని ఒకరు, వెంటనే పెళ్లి చేసుకున్నాక ముందు పిల్లల్ని కానీ పడేస్తే అయిపోతుంది అని ఇంకొకరు చెప్తా ఉంటారు. ఇప్పుడు చేంజ్ అయిపోయింది డాక్టర్, ఇద్దరు జాబ్ చేస్తూ ఉన్నారు. సో న్యూ కపుల్, మ్యారీడ్ కపుల్కి పిల్లల్ని కనే బెస్ట్ టైం ఏదంటే మీరు ఏం చెప్తారు, ఎప్పుడు సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ థింగ్, పిల్లల్ని కనే బెస్ట్ టైం వాళ్ళిద్దరే డిసైడ్ చేసుకోవాలి. సొసైటల్ ప్రెషర్కి రావద్దు. అది నాకు క్లియర్ కట్ అడ్వైస్ ఫస్ట్ అయితే. సో నా అమ్మ నాన్న ఫోర్స్ చేస్తున్నారని, లేదా అత్త మామలు ఫోర్స్ చేస్తున్నారని చెప్పి మాత్రం పిల్లల్ని కనొద్దు. మీరు ఎప్పుడు ఫిజికలీ అండ్ మెంటలీ రెడీ అవుతారో, రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి రెడీ అవుతారో
అప్పుడు పిల్లల్ని కనండి. కానీ ఇప్పుడు అలా అని ఎంతవరకు వెయిట్ చేస్తారు? ఇప్పుడు నాకు 25 ఇయర్స్కి పెళ్ళయింది, నేను 40 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చా అంటే వద్దు. కానీ మీరు ఒకవేళ లేట్గా పిల్లల్ని కందాం అనుకుంటే కనుక నేను ముందు చెప్పినట్టు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి. లేదు నాకు పిల్లలు నేను రెడీగా ఉన్నాను అని చెప్పి మీరు వెంటనే ట్రై చేస్తే కనుక 1 year ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు డాక్టర్ని కలవండి. సో పిల్లల్ని కనడానికి ఇది రైట్ ఏజ్ అంటూ ఐడియల్గా ఏమీ ఉండదు. మీరు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు కనండి. కానీ 30 years లోపల పిల్లల్ని కంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, హెల్తీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మీరు లేట్ చేసుకుంటున్నారంటే కనుక ముందే ఎగ్స్ ఫ్రీజ్ చేసి పెట్టుకోండి. అది నా అడ్వైస్. ఓకే డాక్టర్. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు వర్క్ చేస్తున్నారు, అందరూ ఐటీ జాబ్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏంటంటే పెళ్ళి అయ్యాక పిల్లలు పుట్టకపోవడం. వాళ్ళు డిసిప్లిన్గా ఉంటారు, జిమ్కి వెళ్తారు, డైట్ కూడా మెయింటైన్ చేస్తారు. ఈవెన్ దో ప్రెగ్నెన్సీ అవ్వదు వాళ్ళకి, కాదు. ఎందుకంటారు డాక్టర్? ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను. నాకు ఒక కపుల్ వచ్చారనమాట, ఐటీ ఎంప్లాయీస్, మంచి శాలరీస్, పెద్ద కంపెనీస్లో పనిచేస్తున్నారు. డైరెక్ట్ ఐవీఎఫ్ కావాలి అంటూ వచ్చారు. అసలు ఏ ట్రీట్మెంట్ అవ్వలేదు, ఏ ప్రాబ్లం లేదు, ఇద్దరిలో రావడమే నాకు ఐవీఎఫ్ కావాలి అని వచ్చారు. అంటే వాళ్ళు ఫిక్స్ అయిపోయి వచ్చారు మీ దగ్గరికి? ఎస్. ఏంటి ఎందుకమ్మా ఐవీఎఫ్ అంటే మాకిద్దరికి కలిసే టైం ఉండట్లేదు, మాకిద్దరికి కుదరట్లేదు అని చెప్తున్నాను. అదేంటి ఎందుకు కుదరట్లేదు అంటే షిఫ్ట్స్ టైమింగ్ వేరే అయిపోతుంది. సో ఒకళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తుంటే ఇంకోళ్ళు మార్నింగ్ షిఫ్ట్లో ఉంటున్నారు, అండ్ ఒకళ్ళు స్ట్రెస్ఫుల్గా ఉంటుంటే ఇంకోళ్ళు కూల్గా ఉంటున్నారు. వాళ్ళిద్దరికి అవ్వట్లేదు కలవడం, లేదా వాళ్ళ లైఫ్లో చాలా ఇదైపోతున్నారు. సో సాటర్డే సండే వచ్చేసరికి ఇంకా కంప్లీట్లీ రిలాక్స్ అవుతున్నారు. సో ఇంకా మాకు కలవడం అవ్వట్లేదు. సో నాకు పిల్లలు కావాలి, నాకు ఇప్పుడు ఎలాగోలో పిల్లలు కావాలి, ఇద్దరం కలవడం అవ్వదు, సో ఇంకా నేను డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోతాను అని అలాంటి మైండ్ సెట్లో వచ్చేస్తున్నారు. చాలా వరకు ఇలాంటి మైండ్ సెట్లో ఉంటున్నారు అనమాట ఈ మధ్య. వాళ్ళు పిల్లల గురించి వాళ్ళే టైం కేటాయించినప్పుడు పిల్లలు కన్నాక మరి అలాంటి టైంలో వాళ్ళ కోసం టైం కేటాయిస్తారా డాక్టర్? ఈ లైఫ్ ఎంత పరిగెత్తేస్తున్నారంటే అందరూ, అసలు నాకు చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అసలు ఆ డైలాగ్ విన్న తర్వాత నాకేం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. సో మీకు టైం సరిపోలేదంటే పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు, వాళ్ళని ఎలా చదివిస్తారు, మళ్ళీ నానీల్ని పెడతారు, నానీల్ని పెట్టి టీవీ పెట్టేస్తారు, టీవీ పెడితే మళ్ళీ ఏవో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇది అవుతూ ఉంటుంది. సో ఈ ఐటీ వాళ్ళల్లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే షిఫ్ట్ చాలా వరకు యూఎస్ కంపెనీస్కి, యూకే కంపెనీస్కి పనిచేస్తున్నారు. సో పాప నైట్ 11:30, 12, 1, 2, 3 అసలు ఆ టైమింగ్కి ఒక హద్దుపాడు లేకుండా అయిపోతుంది. సో అలా అవ్వడం వల్ల 2 things, వాళ్ళకి కలిసే టైం దొరకట్లేదు, రెండోది ఈ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి చాలా వచ్చేస్తుంది. సో నైట్ టైం మనకి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఇస్ అ వెరీ 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 గుడ్ హార్మోన్ అనమాట. సో దానివల్ల మనకి ఇట్ ఈస్ అన్ యాంటీ ఏజింగ్ హార్మోన్. మీరు చూడండి, ఎప్పుడైనా మనం 8.5 hours కరెక్ట్ టైంలో పడుకుని అర్లీ మార్నింగ్ 5:36కి లేస్తారు చూడండి, వాళ్ళ ఫేస్ ఇంకా ఏజ్డ్ అయినా కూడా వాళ్ళకి ఫేస్లో ఒక గ్లోలా కనిపిస్తుంది. అదే నైట్ అంతా లేచుండి పని చేసుకుంటే వాళ్ళు తొందరగా ఏజ్ అయిపోతారు. వాళ్ళకి ఈవెన్ వైట్నింగ్ ఆఫ్ ది హెయిర్ అన్ని కూడా తొందరగా వచ్చేస్తాయి. సో మనకి ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ నైట్ షిఫ్ట్ చేయడం వల్ల టైం ఉండదు, వాళ్ళకి హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వవు. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వదు కాబట్టి వాళ్ళకి ఈవెన్ పీరియడ్స్ రెగ్యులర్గా రావు, ఇంకా ఓవులేషన్ ప్రాబ్లమ్స్, అదే మేల్స్లో స్పర్మ్ ప్రాబ్లమ్స్, పర్ఫార్మెన్స్ ప్రెషర్స్, కలవడం కష్టంగా ఉంటుంది, ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్, ఇలా చాలా ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకి డెడ్ లైన్స్, వాళ్ళ కంపెనీ ఇది రీసెంట్గా ఈ రెసెషన్తో చాలా మంది ఉద్యోగం నుంచి పీకేస్తుంటే ఇంకా స్ట్రెస్లోకి వెళ్ళిపోతున్నారు. సో అసలు వాళ్ళకి అసలు టైం దొరకట్లేదు, వాళ్ళకి తినడానికి టైం దొరకట్లేదు, కలవడానికి టైం దొరకట్లేదు, ఏం చేయడానికి టైం దొరకట్లేదు. ఏదో స్విగ్గీలో ఆర్డర్ పెట్టినట్టు డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి మాకు ఐవీఎఫ్ చేసేయండి అంతే, నాకు 2 monthsలో బేబీ కావాలి అంతే. ఇదేదో ఇలా మనం హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చినట్టు అమెజాన్, స్విగ్గీ, ఫ్లిప్కార్ట్ లాగా అయిపోయింది. సో నా అడ్వైజ్ ఏంటంటే ఐటీ కపుల్స్కి, చూసుకోండి ఫస్ట్ మీ హెల్త్ ఇంపార్టెంట్, దాని తర్వాత ఏదైనా ఉద్యోగం ఇంపార్టెంట్. మీరు ఎంత సంపాదించేసినా దాని తర్వాత మీకు హెల్త్ పోయిందంటే దాని మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి మీరు అంతే. ఇప్పుడు ఎంత సంపాదించుకున్నా తర్వాత మీరు మెడికల్ బిల్స్, హాస్పిటల్ ఖర్చులు కట్టుకుంటుంటారు. సో ఫస్ట్ మీ హెల్త్ చూసుకోండి, ఫ్యామిలీ టైం చూసుకోండి, ప్యారల్గా వర్క్ కూడా చూసుకోండి, కానీ అది క్లియర్గా డిస్క్రిమినేట్ చేసుకోండి. ఇప్పుడు నాకు ఇది ఫ్యామిలీ టైమ్, ఇది నా హెల్త్కి నేను కేటాయించాల్సిన టైం, నేను ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి లేవాలి, నేను ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇలా ఫుడ్ తినాలి, అన్నీ క్లియర్గా ప్లాన్ చేసుకోండి. ఉత్తి ఉద్యోగం ఒక్కటే జీవితం కాదు. నేను అందరి యూత్కి చెప్పేది ఇదే, ఉత్తి ఉద్యోగం ఒక్కటే జీవితం కాదు. మీరు అలా అంటున్నారు కానీ డాక్టర్, అంటే ఒకరినొకరిని ఒకటే ఇంట్లో ఉంటూ మోకాలు కూడా చూసుకోకుండా జాబ్స్ చేస్తున్నారు చాలా. అలాంటి కపుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు డాక్టర్?
మేబీ వాళ్ళకి ఈ కోవిడ్ ఒక వరమేమో, ఎందుకంటే కోవిడ్ రావడంతో అట్లీస్ట్ వాళ్ళు కలిసి ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చి మొహాలైనా చూసుకోగలుగుతున్నారు. ముందు ఆఫీస్కి వెళ్ళాల్సింది ఉంటే ఎవరెప్పుడు వస్తున్నారో ఎవరెప్పుడు వెళ్తున్నారో తెలియని కూడా తెలియదు. ఆ కీ అలా షూ ర్యాక్ లో పెడతారు, లేదా కీ ఎవరికో వాళ్ళకి ఇస్తారు, ముందింటి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు వచ్చి ఏదో రూమ్మేట్స్ లాగా ఉండి అలా చేసే వాళ్ళు కూడా చాలా మంది నాకు తెలుసు. వైఫ్ అండ్ హస్బెండ్ రూమ్మేట్స్ లా ఉంటారు. ఇన్ అ వే ఈ కోవిడ్ రావడం వరం అంటే నా ఉద్దేశంలో. నాకు అనిపించి అంటే చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు అనుకోండి, బట్ కోవిడ్ రావడం వల్ల ఫ్యామిలీ లైఫ్, ఫ్యామిలీ వాల్యూస్ కలిసి స్పెండ్ చేయడం, ఈ లాక్డౌన్ వల్ల కలిసి ఉండడం, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అట్లీస్ట్ మొహాలైనా చూసుకోగలుగుతున్నారు, ఇంట్లో ఒక మనిషి ఉన్నాడనైనా తెలుస్తుంది. సో అదే ప్రాబ్లం అవుతుంది అనమాట ఈ జనరేషన్కి. అదేవిధంగా డాక్టర్ ఇప్పుడు చాలా అమ్మాయిలో చూసుకుంటే పీసీఓడి ప్రాబ్లం అనేది ఒక చిన్న ఫీవర్ వచ్చినట్టు అంత కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి పీసీఓడి అన్వాంటెడ్ హెయిర్, పింపుల్స్ కానివ్వండి, పిగ్మెంటేషన్, ఇలా చాలామంది సఫర్ అవుతున్నారు డాక్టర్. అంటే కొత్తగా వింటున్నాం ఈ రోగాలన్నీ. అంటే పీసీఓడి అనేది ఎప్పటి నుంచి వచ్చింది? 5 మందిలో ఒకరికి తప్పకుండా పీసీఓడి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటారు? ఈ ప్రాబ్లమ్ని అమ్మాయిల పేరెంట్స్ మీద వేయాలి వాళ్ళ వల్ల. ఎందుకంటే పీసీఓడి అనేది 21-22 ఇయర్స్కి రాదు. పీసీఓడి అనేది మనం చిన్నప్పటి నుంచి చేసే దాన్ని బట్టి మనకి పీసీఓడి వస్తుందా లేదా డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళైతే స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట, మా నాన్న వాళ్ళు కూడా స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళంట. వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళకి అప్పుడు గ్రైండర్ లేవు, రుబ్బురోళ్ళు, దాని తర్వాత ప్రతిదానికి నడవడం, షాప్కి నడవడం, స్విగ్గీ లేవు, జొమాటో లేవు, సో అమెజాన్ లేదు. సో ఏం కావాలన్నా ఇంట్లో పని చేసుకోవడం, వాళ్ళు వెళ్ళి షాప్కి వెళ్ళి తెచ్చుకోవడం, స్కూల్కి నడుచుకుంటూ వెళ్ళడం. స్కూల్లో పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉండేవి, అసలు మంచి స్పోర్ట్స్ క్లాసెస్ ఉండేవి, సో స్పోర్ట్స్ టోర్నమెంట్స్ ఉండేవి, అవన్నీ ఆడడం అన్నీ. వాళ్ళు చాలా ఇంకా మన పేరెంట్స్ ఇంకా చాలా ఫిట్గా ఉంటారేమో అనిపిస్తుంది. అదే మా జనరేషన్కి వచ్చేసరికి కొంచెం తగ్గింది. ఈ కోచింగ్ సెంటర్లు ఇలా రుబ్బి పెట్టే కోచింగ్ సెంటర్లు. సో నేను దాని నుంచే వెళ్ళానులేండి, అంటే దాంట్లో ఏమి. సో ఆల్మోస్ట్ కోచింగ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ కాలంలో అయితే 4th క్లాస్ నుంచే స్టార్ట్ చేసేస్తున్నారు, మార్నింగ్ 4 o'clockకి. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేదు, పిల్లల్ని కూర్చోబెట్టి స్టడీ అవర్స్ అని చెప్పి అలా కంటిన్యూస్ వాళ్ళు చదివిస్తూనే ఉంటే 4th క్లాస్ నుంచే పిల్లల్ని అలా చేసేస్తే వాళ్ళకి ఇంకా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడిది? వాళ్ళు వాళ్ళు ఎలా యాక్టివ్ ఉంటారు బాడీ? సో అందుకే పిల్లలకి తొందరగా పీరియడ్స్ రావడం, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడము, పీసీఓడియే కాదు ఎండోమెట్రియాసిస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం, ఒబీసిటీ అసలు ఘోరంగా పెరిగిపోయింది. ఇప్పుడు మీరు చాలా వరకు చూడండి 5లో ఒక్కళ్ళు ఒబీస్గానే ఉంటారు పిల్లల్లో. ఎందుకంటే మనం అలానే పెంచేస్తున్నాం. 4th క్లాస్ నుంచి మీరు రుబ్బేసి మీరు 4th 5th నుంచే నువ్వు ఐఐటి కొట్టేయాలి, లేకపోతే నీట్ కొట్టేయాలి. ఇప్పుడు నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే పాపం వాళ్ళు అప్పటి నుంచి చదివితే కానీ ఇండియాలో ఉన్న కాంపిటీషన్కి అవ్వలేరు. సో ఈ కోచింగ్ సెంటర్స్ కూడా అలానే ఉన్నాయి. ఈ చాలా వరకు కోచింగ్ సెంటర్స్ కూడా చిన్నప్పటి నుంచే టెక్నో స్కూల్స్ అని చెప్పి సో అలానే పొద్దు నుంచి రాత్రి వరకు చేస్తున్నారు. స్పోర్ట్స్ పీరియడ్ ఎక్కడుంది? అసలు కొన్ని స్కూల్స్లో అయితే స్పోర్ట్స్ పీరియడ్ కూడా తీసేసుకుని చదువులు చెప్పేస్తున్నారంట. సో అవన్నీ ఉన్నప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే ఒబిసిటీకి గురవుతున్నప్పుడు, చిన్నప్పటి నుంచే హార్మోన్ల ఎక్స్పోజర్కి వెళ్తున్నప్పుడు పీసీఓడి 21-22 ఇయర్స్కి రావడంలో తప్పేమీ లేదు. అండ్ ఇంకొకటి డైట్ కంప్లీట్లీ చెడిపోయింది. సో కృతిక, లాస్ట్గా నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ గురించి చెప్తాను, ఎందుకంటే ఇది ఒక మెడికల్ మిరాకిల్ అనమాట. సైన్స్ ఇంత అడ్వాన్స్ అయింది అంటేనే అసలు ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ నేను ఐఎమ్ అ డాక్టర్ అండ్ గైనకాలజిస్ట్ అని. సో పాతకాలంలో ఏంటంటే ప్రెగ్నెన్సీలో బేబీలో ఏమైనా గడ్డలున్నా, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకా అబార్షన్ గతి అనేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మెడిసిన్ ఎంతవరకు అడ్వాన్స్ అయిందంటే ఇప్పుడు అది ప్రెగ్నెన్సీలోనే, అంటే బేబీ లోపల ఉన్నప్పుడే కూడా ట్రీట్ చేసేస్తున్నారు. సో రీసెంట్గా ఒక కేసు ఏమైందంటే ప్రెగ్నెన్సీలో బేబీకి ఒక చిన్న గడ్డలా ఉందన్నమాట. సో వాళ్ళు ఏం చేశారంటే డెలివరీ కాకముందే, అంటే ఒక 6th 7th మంత్లో కట్ చేసి బేబీని తల బయటికి తీశారు. తల బయటికి తీసి ఇంటిబేట్ చేశారు, అంటే ఆక్సిజన్ ఇచ్చారనమాట. సో ఆక్సిజన్ ఇచ్చి బేబీకి ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎనస్థీషియా ఎలా ఇస్తాం, అడల్ట్స్కి ఎలా ఇస్తాం మనం, సో మాస్క్ ఇంటిబేట్ చేసిస్తాం, అలా అని బేబీకి ఆక్సిజన్ ఇచ్చి బేబీ బ్లడ్ సప్లై ఎఫెక్ట్ అవ్వలేదు, మదర్ నుంచి బ్లడ్ సప్లై వస్తుంది, ఓన్లీ తలకాయ బయటకు తీసారనమాట. సో తలకాయ బయటికి తీసి ఆక్సిజన్ పెట్టి దాని తర్వాత బేబీని బయటకు తీసి ఆ మాస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి మళ్ళీ లోపల పెట్టేసి, ట్యూమర్ ఎస్, సో దాన్ని తీసేసి మళ్ళీ లోపల పెట్టేసి బేబీ సేఫ్గా ఉంది, మంచిగా డెలివరీ అండ్ బేబీ వాజ్ కంప్లీట్లీ సేఫ్. అండ్ బేబీ 9 months వరకు కూడా వెళ్ళింది, ఆ మాస్ లేకుండా
హ్యాపీగా బేబీ Delivery డెలివర్ అయిపోయింది. చేశారు. ఎస్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ డాక్టర్? అంటే ప్రెగ్నెంట్‌తో ఉన్న మదర్‌కి చిన్న టాబ్లెట్ ఇవ్వాలంటేనే చాలా మట్టుకు ఆలోచిస్తారు. అలాంటిది ప్రెగ్నెంట్ మదర్ ఆల్రెడీ ఒక ఫీటస్‌కి సర్జరీ చేశారంటే అసలు చాలా వండర్‌ఫుల్. ఇది ఇండియాలో కూడా చాలా హుహు. మంచి సెంటర్స్‌లో చేస్తున్నారు. దీన్నే హుహు. ఎగ్జిట్ ప్రొసీజర్ అంటారనమాట. ఓకే. సో, ఇండియాలో కూడా మంచి ఫీటల్ మెడిసిన్ సెంటర్స్‌లో ఇది చేస్తున్నారు. సో, ఇదే మెడికల్ మిరాకిల్స్ మెడిసిన్ ఎంతో వండర్‌ఫుల్ అడ్వాన్స్ డాక్టర్ అయిపోయింది. యాక్చువల్లీ. యాహ్! యాహ్! డాక్టర్స్ నిజంగా గ్రేట్.